పోచమ్మ బోనాలు చేస్తే మా ఇంటి నుండే అమ్మవారికి ఒడిబియ్యం తీసుకెళ్ళాలి, మా ఇంటి నుండే గొర్రెపిల్లని తీసుకెళ్ళాలి, మా ఇంటి బోనమే ముందెళ్ళాలి. మా ఇంటికే బయన్లో వచ్చి గొర్రెపిల్లకి ముత్యాల బొట్టు పెట్టి గొర్రెపిల్ల జడితిచ్చిన తర్వాతనే బోనం ఎత్తుతారన్నమాట. మరి ఎందుకు ఇలా చేస్తారు అని అంటే మా తాతలే కుల పెద్దలు, అందుకనే మా ఇంటి నుండే ముందు బోనం వెళ్తుంది. ఇక్కడ గొర్రెపిల్లని పట్టుకున్న తమ్ముడు వాళ్ళే బయన్లో అన్నమాట, వాళ్ళే అంతా చూసుకున్నారు. అయితే ఈ గొర్రెపిల్ల అందరి డబ్బులతో తీసుకొచ్చిందే గాని మా ఇంటి నుండే వెళ్ళాలి కాబట్టి మా ఇంటి దగ్గరనే కట్టేస్తారనమాట. అయితే ఇక్కడ ఈ తమ్ముడు గొర్రెపిల్లకి ముత్యాల బొట్టు పెడుతుండు. ముత్యాల బొట్టు అంటే పసుపు బియ్యం కలిపి పెడతారన్నమాట. అలా బొట్టు పెట్టేటప్పుడు ఆ బియ్యపు గింజలు కింద పడద్దు అని ఇలా కొంగు జాపాలన్నమాట. అయితే ఆ ఇంటికి వారసురాలు మా అక్కనే కాబట్టి మా అక్క కొంగు జాపింది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ బోనాలు అని చెప్పినావు, ఇదేందక్క నువ్వెక్కడో ఉన్నావు అనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. మీ డౌట్ కి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, అవునండి నేనేమి అబద్ధం చెప్పలేదు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్తా వినండి. మా తాత వాళ్ళ తాతకి 2 కొడుకులు, మా పెద్ద తాతకి 1 కొడుకు, మా చిన్న తాతకి మా తాత ఇంకా మా పెద్ద తాత 2 అన్నమాట. అంటే 2 తాతల కొడుకులు కలిపి మొత్తం 3 అన్నమాట. మా పెద్ద తాతకి 1 కొడుకు 1 బిడ్డ. ప్రమాదవశాత్తు 3 సంవత్సరాల క్రితం మా మామయ్య చనిపోయిండు. మా తాతకి మా మమ్మీ ఒకతే కూతురు, మీ అందరికి తెలుసు. మా చిన్న తాతకి మా అక్క ఒకతే కూతురు. మొన్నటి వీడియోకి చాలా మంది కామెంట్ చేసిండ్రు అక్క అంటే ఎవరు అని. అక్క అంటే మా చిన్నమ్మ అన్నమాట, మా మమ్మీ వాళ్ళ చెల్లె. మా చిన్నప్పటి నుండి మాకు అక్క అని పిలవడమే అలవాటు కాబట్టి ఇంకా ఇప్పటికీ కూడా మేము అక్క అనే పిలుస్తూ ఉంటాము. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన అనుకుంటా, ప్రస్తుతానికి మా చిన్న తాత వాళ్ళు మా పెద్ద తాత వాళ్ళు మా పాతింటి దగ్గర ఉంటారు. మా తాత మాత్రం వేరే దగ్గర ఒక ఇల్లు కొన్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లోనే మేము ఉంటున్నాం అన్నమాట. అయితే ముందుగా ఇక్కడింటి నుండే బోనం వెళ్తుంది కాబట్టి మేమందరం అక్కడికే వెళ్ళినాము. బోనం ఎత్తుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ఇంటికి వచ్చి ఇక్కడ బోనం ఎత్తుకున్నా అన్నమాట. నేను ఏది ఏమైనా సరే గొర్రెపిల్ల జడితిచ్చిన తర్వాతనే బోనం ఎత్తుతారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ మీకు కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఇచ్చిందా లేదా? బోనం ఎత్తుకొని పోతున్నాం. ఇంకెప్పుడైతుందో మన చీకటి ఏందో గిన్నెలు గంత కట్టి గంత కట్టి ఒకసారి గిన్నె షార్ట్ ఫోటో సాయి
పోవా సోను. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ బోనం ఎత్తడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా మా మమ్మీ ఎత్తుకుంటుండే, కనీసం ఈసారి మా మమ్మీ నడిచే స్థితిలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ బోనం ఎత్తుకొని నేను ఒక్కొక్క అడుగు వేస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, అసలు ఈ బోనం ఎత్తుకోవాల్సింది మా మమ్మీ కదా, మా మమ్మీ ఎత్తుకోకుండా నేను ఎత్తుకోవడం ఏంటి, మా మమ్మీ ఇంటి దగ్గర ఉండడం ఏంటి అని నాలో నేనే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ముందుకెళ్లిపోయినా. బంగారు నగలు నాణాలు లేకపోయినా కొత్త చీర కట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకుంటే అచ్చం అమ్మవారి ప్రతిరూపంలానే చాలా నిండుగా ఉంటుండే మా మమ్మీ. అలాంటి మా మమ్మీ నడవరాని స్థితిలో ఉండడం ఏంటిరా దేవుడా అని దేవులనే ద్వేషిస్తున్నా నేను. చూసుకోర్రి. నేను బోనం ఎత్తుకోవడం అనేది చాలా తక్కువ. మా ఊర్లో చలి బోనం చేసినప్పుడు మాత్రమే ఎత్తుకుంటా. అసలు ముచ్చట ఏంటంటే, నాకు బోనం ఎత్తుకోవడం అంటే మస్తు భయం అవుతుంది. 2 చేతులతోని పట్టుకుంటా బోనంని. కొందరైతే నెత్తి మీద బోనం ఎత్తుకుంటే అసలు బోనంను పట్టుకోరు. నేను మాత్రం 2 చేతులతో గట్టిగా పట్టుకుంటా. బోనం ఎత్తుకొని దింపేలోపు అలా 2 చేతులతో పట్టుకొని ఉండేసరికి చేతులు మొత్తం నొప్పి పెడతాయి మస్తు. ఈ చేతులు నొప్పి పెట్టడం ముచ్చట కాసేపు పక్కన పెడితే, బోనం ఎత్తుకున్న తర్వాత చేతులు మారుస్తూ ఉంటా కదా, ఆ చేతు ఈ చేతు మారుస్తూ ఉంటా. అలా మార్చడం వల్ల బోనం కుండకి ఉన్న బొట్లు మొత్తం పోయి బోనం కుండ అసలు బొట్టు పెట్టినట్టే అవుతుంది. ఎండ కొడుతుంది అని ఎండకు భయపడి అప్పుడెప్పుడో 4 o'clockకి పోచమ్మ బోనం ఎత్తినాం ఈవినింగ్. ఆ పోచమ్మ బోనం సమర్పించి ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ దుర్గమ్మ దగ్గరికి బోనం ఎత్తుకొని పోవాలన్నమాట. అప్పటికే ఇంటి దగ్గరనే చీకటి అయింది. ఇంకా బోనం మేము గుడికి తీసుకెళ్లి ఇంటికి వచ్చేటప్పటికి మస్తు చీకటి అయిపోయింది అనుకోండి. ఇంకా అన్ని ఊర్లలో పోచమ్మ బోనం అంటే ఒకటి చేస్తారు కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాత్రం పోచమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి రెండింటికి చేస్తారన్నమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో చూసిన తర్వాత కూడా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి వెళ్ళిపోండి.